నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గ్రేటర్ వరంగల్ బాలసముద్రంలోని శ్రీమన్నారాయణ కోదండరామ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ చైర్మన్ నామినేని సీతారాం రెడ్డి కుమార్తె అల్లుడు బిల్లా నీలిమ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేక పూజల అనంతరం భక్తులకు పండ్లు, వడలు, తమలపాకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బాలసముద్రం, హనుమకొండ, వివిధ కాలనీల ప్రజలు హనుమాన్ జయంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని సీతారాం రెడ్డి తెలిపారు. अक्षराय नमः अक्षराय नमः ओम आदरेशाय नमः विवेकात्मने नमः ओम सदागते नमः श्रीकंठाय नमः श्रीकंठाय नमः ओम सहा फोटोలు అన్ని ఉంటాయి జరగనా నా ఎప్పుడు వచ్చినాక ఓ జరుగు సదాయ నమః శ్రీ నమః స్తోత్రే నమః ఓం మహాబలాయ నమః ఓం సమగ్ర గుణధాయ నమః విగ్రహాయ నమః రక్షో विनाशनाय नमः रक्षोज्ञहस्ताय नमः ब्रह्मेशाय नमः ओम श्रीधराय नमः ओम भक्तवत्सलाय नमः मेघनाथाय नमः ओम मेघरूपाय नमः मेघवृष्टि निरायकाय नमः ओम मेघनीलहृदये नमः मेघश्यामाय नमः ओम मेघश्यामाय नमः ओम पदात्मकाय नमः ओम समीरतनयाय नमः ओम भोत्रे नमः ओम दत्तविद्या विशालाय नमः अमोघाय नमः अमोघरुद्रये नमः ओम विष्णुराय नमः अनिष्टाय नाशकाय नाशकाय नमः अर्धाय नमः ओम अनंताप समर्थाय नमः न्याय नमः ओम असुरादे नमः पुंडरीकाक्षाय नमः ओम శ్రీరామదూతాయ నమః. అందరూ కూడా ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున వైశాఖ మాసంలో స్వామి పుట్టిన యొక్క నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము తిథి దశమి తిథితోటి ఈ యొక్క హనుమ జయంతి ఉత్సవాన్ని బాలసముద్రం మిథుననగర్ కోదండరామాలయంలో ట్రస్టీ చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క భక్తి భావనతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం వల్ల హనుమంతుడు అన్ని రకాల దుష్టశక్తులకు మూలమూర్తి. ఆ యొక్క స్వామి యొక్క నామస్మరణ జరిగితే ఎటువంటి గ్రహపీడ కానీ శత్రుబాధ కానీ ఉండదని ఒక నానుడి. కాబట్టి అటువంటి యొక్క హనుమంతుని యొక్క అనుగ్రహం కొరకై ఈ రోజున సహస్ర కదిరి ఫల అర్చన 1000 నామాలతోటి 1000 పైన అరటి పండ్లతోని స్వామికి అరటి పండ్లు చాలా ఇష్టము కాబట్టి ఆ యొక్క 1000 పైన అరటి పండ్లు తమలపాకులతోని స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. అదేవిధంగా స్వామికి వడమాల అంటే చాలా ఇష్టము. వడమాల కైంకర్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలసముద్రం వాసులందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని దయా కృపాకర దయా మీ అందరి బాలసముద్రం వాస్తుల మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం మొత్తము జరుపుటకు మా డాక్టర్ పేరు మీద నీలిమ హర్షవర్ధనుడి పేరు మీద జరుపుతున్నాం. అది మంచిగా జరగాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ పేరు? సీతారాం రెడ్డి, చైర్మన్. హనుమకొండ జిల్లా ఆరేపల్లి సమీపంలో ఉన్న సైలని బాబా పురుష గంధం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంధం జాతరలో వరంగల్ సైలని బాబా పీఠాధిపతి హమీద్ బాబా ఆధ్వర్యంలో సైలని బాబా ఉరుసుగంధం ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆయుబ్లు పాల్గొని శైలాని బాబాకు గంధం సమర్పించుకున్నారు. గంధం జాతరలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీర్వాదం పొందారు.
اللهم صل على سيدنا محمد परवरदिगारे आलम के ఇక్కడ చూస్తారు మొత్తం మన దగ్గర వచ్చేది మొత్తం ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, చెన్నై, బొంబాయి నుంచి జనం వస్తారు. ప్రతి శుక్రవారం నాడు ఉదయం 9 గంటలకు కూర్చుని రాత్రి 11 గంటలకు సేవ చేసుకుంటూ ఉంటా. ఇదే విధంగా మొత్తం మన తెలంగాణ మాత్రం చెప్పవలసిన అవసరం లేదు. ఆల్ డిస్ట్రిక్ట్స్ మెంబర్స్ నా దగ్గరకు వస్తారు, లాభం పొందుతారు. కాబట్టి పేరు ఉన్నది కాబట్టి ఇంకా ఐక్యత చేస్తున్నాం కాబట్టి ప్రజలకు సేవ చేసడానికి అంకితంగా ప్రజాసేవ చేస్తున్నాం. సంవత్సరం ఈ ఉత్సవాల్లో వేలాది మంది కొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దీన్ని పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని ఇంకా పాపులర్ చేసి కూడా రాష్ట్రంలోనే మంచి ప్రభుత్వ స్థలంగా దీన్ని ప్రకటించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా తరఫున కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున కూడా భవనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఇక్కడ వచ్చి ఏంటంటే సాంప్రదాయం ప్రకారం అన్ని మతాల వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తే వారి ముఖం తీర్చాలి పర్వాలేదు నమ్మకం. దీన్ని ఇంకా గట్టిగా తీసుకోవాలని కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 29న పట్టణంలో భారీ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. గత 30 ఏళ్లుగా నిరంతరాయంగా జరుగుతున్న మెగా కంటి వైద్య శిబిరం 43వదిగా ఆయన పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్రత్తిపాటి గార్డెన్ నందు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంటి శుక్లాలు, పొరలు, రెటీనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కల్పించినట్లు సిఐ రమేష్ వివరించారు. పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున ముఖ్య విజ్ఞప్తి. ఈ నెల 29వ తారీఖున అనగా 29/5/2026 తారీఖున మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు మరియు చిలకలూరుపేట శాసనసభ్యులు గౌరవనీయులైన ప్రత్తిపాటి పుల్లారావు సార్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ నెల 29వ తారీఖున ప్రత్తిపాటి చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది. దాని యందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం. ఇది 43వ మెగా కంటి వైద్య శిబిరం. ఇప్పటి వరకు కూడా 42 గత 30 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ప్రత్తిపాటి పుల్లారావు సార్ యొక్క జన్మదినం నాడు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 43వ మెగా కంటి వైద్య శిబిరాన్ని కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న కంటి సమస్యలు ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈ మెగా కంటి వైద్య శిబిరంలో కంటి పొరలు, శుక్లాలు, అదేవిధంగా రెటీనాకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉండేటట్లయితే అవన్నీ కూడా ఉచితంగా ఆవేళ వైద్యం చేయడం జరుగుతుంది. తదుపరి శంకర్ కంటి ఆసుపత్రి నుండి కూడా వీళ్ళకి వైద్యాన్ని ఇప్పించడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ రోజు మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రత్తిపాటి గార్డెన్స్కి వచ్చే పబ్లిక్ అందరికీ కూడా 29వ తారీఖున మధ్యాహ్నం సమయంలో తగు లంచ్ కూడా మంచి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయబడింది. తగు వసతులు కూడా చక్కగా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ సదవకాశాన్ని 43వ మెగా కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిలకలూరిపేట పట్టణంలోని రజక సంఘాల భవనంలో పట్టణ రజక జనసేవా సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నకిరికంటి శ్రీకాంత్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని కోరారు. మాజీ మంత్రి విడుదల రజనీయే నా మీద దాడి చేయించిందని బాధితుడు నకిరికంటి శ్రీకాంత్ ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అర్బన్ సిఐ పి రమేష్ నీపై దాడి చేసిన వారిని పట్టుకుని నీకు న్యాయం చేస్తామని మాటిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రజక జనసేవ సంఘం అధ్యక్షులు కూరిచేటి వీరబ్రహ్మం, మాజీ అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావుతో పాటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం
మా రజిక జాతికి ఎంతో వెన్నుదండ్రులుగా ఉండి ఈ రోజున ప్రతి కార్యక్రమం తోడుగా ఉండే అగ్రికల్ట్ శ్రీకాంత్ మీద దాడి జరిగిన దానికి రజిక సంఘం తరపించి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. వాస్తవంగా ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు మా దృష్టికి రాలేదు. ఈరోజు మాకు తెలిసింది. దీన్ని ఎంత పెద్దవాళ్ళే సరే దీని వెనక ఎవరున్నా కానీ మేము వాళ్ళని పూర్తిగా అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం జరిగిన దాకా మా సంఘం తరపు నుంచి ఖచ్చితమైన పోరాటం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడానికి కానీ సిఏ గారిని కలవడానికి కానీ సంఘం తరపు నుంచి వెళ్తున్నాము. మీడియా సమావేశానికి ఉద్దేశం ఏంటంటే మరి మొన్న ఒక వారం 1 వీక్ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన వైఎస్ఆర్సీపీలో ఎంతో కష్టపడి ఒక బీసీ మహిళా నియోజకవర్గంలో రాక వచ్చింది, స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు కలిసినా కూడా బీసీలకి ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని, మరి ఆమె వచ్చింది 2019లో సీట్ వచ్చిందని, మరి ఎంతో పట్టణంలో బీసీలందరినీ ఏకం చేసి ఆమెను గెలిపేయటం జరిగింది. ఆ గెలిపించిన బహుమతిగా ఈరోజు నువ్వు నీ పక్క అనుచరులతో దాడి చేపిస్తావు. ఒక బీసీ సోదరుమైన నువ్వు నిజమైన బీసీ మహిళవైతే ఈరోజు బీసీల మీద నియోజకవర్గం దాడులు చేపిస్తావా నేను అడుగుతున్నా. ఎందుకని నువ్వు ఖండించలేదు? ఇప్పుడు వాటికి అతను కూడా పార్టీలో ఉన్నాడు. మరి 2019 ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పట్టణ వైద్యజన సేవా సంఘం కార్యాలయంలో మరి చిల్లూరుపేట పట్టణానికి చెందిన ఒక రజకుడిపై దాడిని ఖండిస్తూ ఈరోజు చిల్లూరుపేట పట్టణ రజక జన సేవా సంఘం కార్యాలయంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వారిని మరి పోలీసు వారు వెంటనే వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి సంఘపరంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన వివరాలు మొత్తం బాధిత అయినటువంటి శ్రీకాంత్ గారు వివరించడం జరిగింది. మరి పార్టీని ఎవరైనా మాకు సంబంధం లేదు. నాకు మాత్రం న్యాయం కావాలి. నా కడుపు కోత ఆ నెత్తులు చూస్తే పడిపోయా కూడా. నేను నా బిడ్డను సాగొట్టియాలని చూసి నాకు నేను చాకరీ చేసినందుకు వాళ్ళ వారు కూడా మా ఇంటికి వచ్చి నా పాడలకి నీ భర్త పొద్దుపోయిన దాకా శ్రీకాంత్ పార్టీకి పనిచేస్తున్నాడమ్మా, తగాదు పెట్టుకునేవు పొద్దుపోయి వస్తున్నావని ఏమనగాకమ్మా నీ పేరేందో కానీ అంటే వరలక్ష్మి అంటే అని చెప్పాను. రాత్రి 12:30కు వచ్చాడు మా ఇంటికి. పార్టీ ఆఫీసు ఇంటి పక్క అయితే ఏం చేస్తున్నారా అని. నా కూతురు లాంటిదని నేను ఇంత చేసి నేను పసుపు బొమ్మ పెట్టి చీర పెట్టి పంపించి నిన్ను 10 ఓట్లు మెజార్టీతో తీసుకొస్తామంటే నువ్వు చేసి ఆ డిమాండ్ ఆ రోజు నేను ఇంటికి పోయినప్పుడు నన్ను కొట్టిన వాళ్ళలో చిలకలూరుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కుప్పాల ప్రభుదాసు నాయుడు, విడదల రజనీ ప్రియతమ అనుచరుడు, విడదల రజనీ గారి సలహాదారుడు మానుకొండపాలెం శ్రీకాంత్ రెడ్డి అంటారు అతన్ని, కందులు శ్రీకాంత్ పల్నాడు జిల్లా యువజన అధ్యక్షుడు. వీళ్ళందరినీ పట్టుకొని నాకు పోలీసు వారు న్యాయం చేయాలని కోరుతున్నాం. పలానా షాపులో మాస్కులు కొన్నారు, వీళ్ళేను మంకీ క్యాప్లు కొని ఫోన్ పే ద్వారా కొట్టారు. వాళ్ళకి పోలీసులు వాళ్ళు రికార్డు తీసుకున్నారు. ఆర్సీసీ ఫుటేజ్ కూడా ఉంది. కుమ్మరకానిలో నా మీద 11:27 దాడి జరిగితే 11:45 కల్లా వీళ్ళంతా ఒకసారి నుండి ఆ నుంచి మానిటరింగ్ చేసి వాళ్ళందరూ తీసుకెళ్తున్నాడు. ఆర్సీసీ ఫుటేజ్లో కూడా ఉన్నాడు కందులు శ్రీకాంత్ అనేవాడు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదంట్ల మండలంలోని గణపవరం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పొలానికి వెళ్లే కాలువ గట్టు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయాల్లో ఈ పూజలు నిర్వహిస్తూ ఉండడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నెలకు కనీసం ఒక్కసారైనా ఇలాంటి పూజలు జరుగుతున్నాయని, ఉదయం పొలాలకు వెళ్లే రైతులకు పూజ సామాగ్రి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు కనిపిస్తూ ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలతో గ్రామ వాతావరణాన్ని పాడు చేస్తున్న వారిని గుర్తించి అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
కామారెడ్డి నియోజకవర్గం పాల్వంచ మండలం భవానీపేట తండాలో శ్రీ శ్రీ జగదాంబామాత సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఇలియాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండా ప్రజలు, యువత, మహిళలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మొహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ భవానీపేట తండాలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.